ఈ యొక్క దేవ మేధాంశ్ మొదట టీఎన్జిఓ వాడిని అడిగినప్పుడు చిన్న క్యారమ్ బోర్డ్ సెంటర్గా ఇవ్వడం జరిగింది. ఆ యొక్క క్యారమ్ బోర్డ్ సెంటర్కి ఇచ్చిన దాంతో వారు చక్కని క్రీడా స్ఫూర్తిని నింపడం మేము చూసాం. ఆ తర్వాత కూచిపూడి శ్రీనివాసరావు గారు వాళ్ళ సోదరులు ఇద్దరు కూడా వారు ఇట్లా చిన్న హోటల్ పెట్టుకుంటామని అడిగితే టీఎన్జిఓ నుంచి ఇవ్వడం జరిగింది. కానీ చూశాక ఇక్కడ ఇందాక మన ఏలూరు సీనన్న చెప్పినట్టు ఆ మారేడుమిల్లి వాతావరణం కనిపిస్తుంది. ఇక్కడ చెట్లు ఇది చిన్న కానీ చక్కని అంటే చూడటానికి పెద్దగా ఉన్న చక్కని వాళ్ళు చెప్పిన రేట్స్ అవి చూసాము. చక్కని అందరికీ సామాన్యుడికి కూడా ఇక్కడ వచ్చి తినే బిర్యానీ కానివ్వండి, లేకపోతే ఇవి మన టిఫిన్స్ కానివ్వండి, స్నాక్స్ కానివ్వండి, సామాన్యులకు కూడా సామాన్య కార్మికుడికి కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నట్టుగా నాకు అనిపించింది ఇక్కడ ఇందాక వారిని అడిగి తెలుసుకున్నప్పుడు. కాబట్టి తప్పకుండా మా టీఎన్జిఓ నుంచి కూడా మా వాళ్ళకు కూడా మేము చెప్పి, ఎందుకంటే మాకు కూడా దీంట్లో బాధ్యత ఉంది. మేము ఇచ్చాం కాబట్టి కొంత మీరు ఎంత గొప్పగా చేస్తే మాకు కూడా ఎంతో ఫలానా ఎక్కడ అంటే టీఎన్జిఓ హోమ్లో అని అంటారు. కాబట్టి మేము కూడా మా వంతు కృషిగా తప్పకుండా దీని యొక్క ఎదుగుదల కృషి చేస్తామని తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. ఈ యువతలో క్రీడా స్ఫూర్తి నింపడానికి కేవలం క్యారమ్స్ ట్రైనింగ్ సెంటర్గా ప్రారంభమైనటువంటి ఈ ఏరియాని ఒక ఫుడ్ జోన్గా, ఒక రిక్రియేషన్ క్లబ్గా మార్చడం, అందులో మిత్రుడు ఉదయ్ కుమార్ చాలా కష్టపడి దీన్ని నిజంగా అన్నట్టు 2 టౌన్ 1 టౌన్కి వెళ్ళే పట్టణాభివృద్ధి జరుగుతున్న క్రమంలో 3 టౌన్లో కూడా ఒక 3 టౌన్లో ఉన్న ప్రజలకు కూడా ఒక అందుబాటులోకి ఒక మంచి ఈవినింగ్ ఒక రిఫ్రెష్ అయ్యే విధంగా ఒక ఏరియాని ఏర్పాటు చేయడం, అది మా టీఎన్జిఓకి సంబంధించిన స్థలంలో ఏర్పాటు చేయడం మాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. తప్పకుండా ఈ ఖమ్మం జిల్లాలో ఉన్న ఖమ్మం 3 టౌన్ పట్టణంలో ఉన్నటువంటి కుటుంబాలు ఈవినింగ్ అవర్స్లో ఈ ఏరియాని సందర్శించి మా మిత్రుడు కూచిపూడి ఉదయ్ కుమార్ని, అదేవిధంగా శ్రీనివాస్ గారిని ఇద్దరిని ప్రోత్సహించవలసిందిగా మనసారా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. గారిలో ఈరోజు మిత్రులు కూచిపూడి శ్రీనివాస్ మరి వారి తనయుడు ఉదయ్ కుమార్ ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలోనే ప్రతిష్టాత్మకంగా నిర్మితమైనటువంటి మేధాన్స్ ఫుడ్ జోన్ని ప్రారంభించుకోవడం అనేది చాలా సంతోషదాయకమైనటువంటి అంశం. మరి ఈ యొక్క ప్లేస్ కానివ్వండి, హోటల్ కానివ్వండి, టీఎన్జిఓస్కి సంబంధించినటువంటి స్థలం ఇది. ఇందాక మిత్రులు ఏలూరు శ్రీనివాసరావు గారు చెప్పారు దీని చరిత్ర మొత్తం. అట్లాంటి ఒక మంచి ప్లేస్ని తక్కువ రెంట్తోటి వాళ్ళకి ఇవ్వటం అనేది చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. మరి వాళ్ళ తరఫున టీఎన్జిఓస్ అసోసియేషన్లో ఉన్నటువంటి బాధ్యులందరికీ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. చాలా వేగంగా ఖమ్మం నగరం అభివృద్ధి చెందుతుంది. దానికి అనుగుణంగా ఖమ్మం నగరంలో ఎన్నో వ్యాపార కూడళ్ళు, రకరకాలైనటువంటి మరి సంస్థలన్నీ కూడా నిర్మితమవుతున్నాయి, ప్రారంభించబడుతుంది. అందులో భాగంగా ఈరోజు ముఖ్యంగా ఖమ్మం 3 టౌన్లో చెప్పుకోవడానికి పెద్ద హోటల్ కానివ్వండి, అదేవిధంగా ప్రజలు సేద తీర్చుకోవడానికి ఒక అనువైనటువంటి స్థలం కానీ లేదు ఖమ్మం నగరంలో, అదేవిధంగా ముఖ్యంగా 3 టౌన్ ప్రాంతంలో. కానీ ఈరోజు ఈ మేధాన్స్ ఫుడ్ జోన్ ప్రారంభించిన తర్వాత ఆ లోటు అనేది ఖమ్మం పట్టణ ప్రజలకు, అదేవిధంగా ముఖ్యంగా 3 టౌన్ ప్రజలకు తీరుతుందని చెప్పి నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. అదేవిధంగా చక్కని వసతులు, అదేవిధంగా చక్కని రుచికరమైనటువంటి ఆహార పదార్థాలు ఇస్తూ కస్టమర్లని మర్యాదతో ఆలకించి మరి వ్యాపార అభివృద్ధి జరుగుతుందని చెప్పి ఆశిస్తూ, అదేవిధంగా మా వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటూ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ వ్యాపారంలో వాళ్ళు మంచి అభివృద్ధి చెందాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఖమ్మం 3వ టౌన్ పట్టణానికి తలమానికంగా గుట్టల బజార్ రోడ్లో 32వ డివిజన్లో తెలంగాణ ఎన్జిఓస్ గతంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి చేతుల మీదుగా యూనియన్కి ఇచ్చిన భూమిలో దాన్ని డెవలప్ చేసి ఈ ఏరియా ప్రజల సౌకర్యార్థం మేధాన్స్ అది హోటల్ కూడా అనడానికి లేదు, ఒక రీక్రియేషన్ క్లబ్ లాగా ఉంది. కూచిపూడి బ్రదర్స్ టిఫిన్సే కాదు, బిర్యానీ, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ మీల్స్, లేట్ అవర్స్లో స్నాక్స్తో సహా అంటే ఆల్మోస్ట్ ఆల్ ఫుడ్ జోన్ లాగా ఈరోజు డెవలప్ చేసి పెట్టారు. వారికి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాం. కూచిపూడి బ్రదర్స్కి, కూచిపూడి ఉదయ్ కుమారు, కూచిపూడి శ్రీనివాస్ బ్రదర్స్ వారికి, వారి కుటుంబానికి మేము ఫస్ట్ యూనియన్ తరఫున ఇచ్చినప్పుడు
ఏదో చిన్న టీ స్టాల్ అనుకున్నాం, కానీ నాకు తెలిసి 3 టౌన్లో ఈ ఆహ్లాదకర వాతావరణం ఒక గుట్ట పైన 20 అడుగుల గుట్ట పైన అన్నీ ఒక రిజర్వ్ ఫారెస్ట్లో ఉన్నట్టుగా చెట్లు, ఆహ్లాదకర వాతావరణం. ఇక్కడ కూడా హైదరాబాదులో తీగల వంతెన దగ్గర ఏ రకంగా అయితే రిసార్ట్స్ ఉన్నాయో ఆ టైప్లో డెవలప్ చేశారు. దాంతోపాటుగా పక్కనే ఇదే బిల్డింగ్లో క్యారమ్స్ కానీ ఇట్లాంటి రిక్రియేషను రిటైర్డ్ ఎంప్లాయీస్కి, చిన్నపిల్లలకి, మహిళలకి అందరికీ పనికొచ్చే విధంగా తయారు వారికి ప్రత్యేకంగా అభినందన తెలియజేసుకుంటూ ఖమ్మం పుర ప్రజలందరికీ, అదేవిధంగా మా ఉద్యోగ కమ్యూనిటీ అందరికి కూడా ఒక్కసారి విజిట్ చేసి మన ద్వారా ఒక న్యూ ఎంటర్‌ప్రెన్యూర్‌గా వచ్చిన వారిని ఎంకరేజ్ చేస్తూ ఒకసారి విజిట్ చేస్తే మాకే అనిపించింది, మేము ఓపెనింగ్ అంటే వచ్చాం కానీ ఏదో మామూలు, కానీ ఇప్పుడు చూస్తే ఏదో ముగ్గురు మినిస్టర్ గారు చేయాల్సిన స్థాయిలో అనిపించింది మాకు. కాబట్టి దీన్ని ప్రోత్సహించి అందరూ కూడా ఇక్కడ దీని డెవలప్మెంట్కి సహకరించాలని కోరుకుంటూ వారికి కూడా కూచిపూడి బ్రదర్స్, అదేవిధంగా వారు వెనకున్న మా రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు, వర్కింగ్ ఎంప్లాయీస్, వారి సహకారం ఉంది. అదేవిధంగా టీఎన్జిఓస్ అధ్యక్ష కార్యదర్శులు, వారి కార్యవర్గం, అదేవిధంగా కార్పొరేటర్ అంటానికి వీల్లేదు, ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి సీనియర్ మోస్ట్ కాంగ్రెస్ లీడర్, ఏ బ్లాక్ ప్రెసిడెంట్, అది కూడా చిన్నదే పోస్టు. మనం చెప్పాలంటే సెలబ్రిటీ బాలగంగాధర్ తిలక్ వారి యొక్క ఆశీస్సులు కూడా ఉన్నాయి. వారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ మొత్తం పుర ప్రజలందరికీ ఇక్కడికి వచ్చిన విజిటర్స్కి కూడా ఒక్కసారి విజిట్ చేసి చూడవలసిందిగా మీ ద్వారా కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఫుడ్ జోన్ ఖమ్మం పట్టణ 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి సంవత్సరం క్రితం క్యారమ్స్ ఓపెనింగ్కి ఇక్కడ మేము లీవ్ తీసుకొని సార్తో మాట్లాడి, సార్ మాకు బాగా ఏలూరు శ్రీనివాసరావు గారు చాలా చక్కగా హెల్ప్ చేశారు. అలాగే గుంటి సీన్ అన్న కూడా మాకు మంచి హెల్ప్ చేశారు. క్యారమ్స్ దగ్గర నుంచి ఈరోజు ఫుడ్ జోన్ వరకు తీసుకొచ్చి దీన్ని ఖమ్మంపట్నం ప్రజలకు, 3 టౌన్ ప్రజలకు అందుబాటులో మంచి చక్కని ఫుడ్ని ఇవ్వాలన్న ఆనందంతో ఈరోజు ఓపెనింగ్ కార్యక్రమానికి మన అన్నయ్యలందరినీ పిలిచి వారితో ఓపెనింగ్ చేయబడింది. ఈ రోజు నుంచి ప్రజలందరకు మధ్యాహ్నము అన్ని రకాల బిర్యానీలు, ఈవినింగ్ స్నాక్స్, ఉదయం స్నాక్స్, టిఫిన్స్, సాయంత్రం పుల్కా, రోటీ అన్నీ అందుబాటులో ప్రజలకు సరసమైన ధరలో ఇవ్వబడతాయని చెప్పని తెలియజేయటకు మేము సంతోషిస్తున్నాము. మాకు అన్ని విధాలుగా సహకరించినటువంటి అందరికీ, అన్నయ్యలందరికీ మేదాన్స్ ఫుడ్ జోన్ తరపున, మేదాన్స్ క్యారమ్స్ కోచింగ్ సెంటర్ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము.